గౌతమి తప్ప ఇంకెవరు అత్తగారి కళ్ళకి కనిపించట్లేదు. మనల్నేమో చీపురు పుల్లలాగా పడేస్తోంది. నా పర్సనల్ ప్యూన్ గా పనిచేయి. ఏంటి సార్, మీ పిఏగానా? పిఏ కాదు, ప్యూన్. వాడు నా భార్యను చంపాడు, అక్కను దూరం చేశాడు, కడుపులో బిడ్డతో సహా వదిని చంపాలనుకున్నాడు. అలాంటి నీచుడిని అంతం చేయడం కోసం నేను ఏమైనా పర్వాలేదు. అశోక్ నేను చేయాలో, ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసు. కాఫీ. ఏమండి, నేనొకటి అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్తారా? బాబు బాబు ఎవరి పోలిక? ఏ బిడ్డైనా వాళ్ళ అమ్మా నాన్న పోలికలతో పుడతాడు. అంటే అంటే బాబుకి ఇద్దరు అమ్మలున్నారు కదా, ఏ అమ్మ పోలికొచ్చుంటుంది? నువ్వే కదా చెప్పావు అమ్మా నాన్నల పోలికలతో పుడతారని. బాబుకి బావగారి పోలికలతో పాటు ఏ అక్క పోలికొచ్చుంటుంది? ఇలాంటి వేస్ట్ డౌట్లు తప్ప నీకు మంచి ఆలోచనలు రావే? అంటే తెలుసుకోవడం తప్ప? రేపు మనకు కూడా పిల్లలు పుడతారు కదా, ఎవరి పోలికొస్తే బాగుంటుందా అని. అవును, మనమిప్పుడు పిల్లలకి ప్లాన్ చేద్దాం. చెప్పండి, మీ ఇద్దరు వదిలిని చూసిన తర్వాత నాకు కూడా అమ్మని కావాలనిపిస్తోంది. చూడు, ప్రతి ఆడది అమ్మ కాలేదు. ఏ? అమ్మ కావాలంటే ముందు అమ్మ అనే పదానికి అర్థం తెలుసుండాలి. అదేంటి? తల్లినైతేనే కదా అమ్మతనం అంటే ఏంటో తెలుస్తుంది. అమ్మతనానికి ముందు ఆడదై ఉండాలి. ఆడదానికే తల్లి అయ్యే వరం ఆ దేవుడు ఎందుకిచ్చాడో తెలుసుకోవాలి. ఆ దేవుడు కూడా ఓ అమ్మ కడుపును పుట్టాడు అంటే ఆ అమ్మ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. ఆడదానిగా పుట్టడమే అమ్మ అవడానికి అర్హత కాదు. అమ్మ అవ్వాలంటే అణువణువున మంచితనం, సంస్కారం, సభ్యత ఉండాలి. అప్పుడే పుట్టే పిల్లలు కూడా మంచి వాళ్ళగా పుడతారు. అంటే అవివి నాలో లేవంటారా? ఉన్నాయో లేవో తెలుసుకో. మా అమ్మకి నీకు కంపారిజన్ చేసుకో. ఆవిడ మనస్తత్వం ఏంటో నీ మనస్తత్వం ఏంటో తెలుసుకో. వీలైతే ఆవిడ దగ్గర నేర్చుకో. అప్పుడు ఆలోచించి పిల్లల గురించి. పిల్లలు కావాలండి, పిల్లలు. గౌతమి, స్కూల్ దాకా వెళ్ళొస్తాను. కాస్త ఆగండి, రుద్ర కూడా వచ్చేస్తాడు. రుద్ర, త్వరగా రెడీ అయ్యి నాన్నతో స్కూల్కి వెళ్ళు. ఎరా, వస్తావా? వెళ్తావా నాన్నతో? చెప్పు రుద్ర. నాన్న, నేను వస్తాను. నాకు పలక, బలపం, బుక్స్, పెన్స్ కొనిపెట్టాలి. ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని కొనిపెట్టాలని చెప్పు. ఇంకా ఏం కావాలో అన్నీ అడుగు. నువ్వు అడిగేవన్నీ నాన్న కొనిస్తారు. ఏంటండి? థ్యాంక్ యూ గౌతమి. ఎందుకు? నన్ను నాన్నం చేసినందుకు. ఇప్పటికీ నాన్న అన్న పదవి నాకు కొత్తగా ఉంటుంది. ఎందుకో తెలుసా గౌతమి, నేను నాన్న అని ఎక్కువ రోజులు పిలవకముందే మా నాన్నగారు వెళ్ళిపోయారు.
నన్ను నాన్న అని పిలవడానికి ఇన్నాళ్ళు వీడు రాలేదు. ఎప్పుడో నాన్న అని మా నాన్నని పిలిచింది నేను. ఇప్పుడు వీడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను గౌతమి. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎంతో మంది నన్ను ఎన్నో రకాలుగా పిలుస్తుంటారు. వాటికి అలవాటు పడ్డ నేను వీడి పిలుపు కోసం ఎంతో ఆరాటపడుతున్నాను. జీవితంలో నేను ఎన్నో మంచి పనులు చేశాను గౌతమి. అలాంటి పనులు చేసిన ప్రతిసారి మనసులో ఏదో తెలియని ఆనందం కలిగేది. నీకు తెలుసా గౌతమి, వీడిని తాకినప్పుడు కూడా సరిగ్గా అలాంటి అనుభూతి కలుగుతుంది. వీడి స్పర్శ నాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ హ్యాపీనెస్. నాన్నగా నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గౌతమి. ఈ ప్రపంచంలో ఈశ్వర్ చేసిన పనులు మాత్రమే కాదు, ప్రతిరూపం కూడా ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయ్యా. నమస్కారం చిన్నబాబు. నువ్వేంట్రా ఇక్కడ? అంటే ఇక్కడ ప్యూన్గా పనిలో చేరానండి. ఎవరిచ్చారు నీకు పని? అన్నయ్య గారే. తల్లి తోడు బాబు. ఇన్నాళ్ళు అశోక్ గడి పక్కన ఉండేవాడివిగా. ఆ, అంటే మీతో ఎందుకు బాబు అబద్ధం చెప్పడం? కాలం కంచెరగాడిదిలాగా తన్నింది. నా దగ్గరున్న డబ్బులన్నీ ఆ దేవుళ్ళు లాగేసుకున్నాడు. తింటానికి తిండి లేక రోడ్డు మీద తిరుగుతుంటే మీ బావగారు చూసి, అదే అశోక్ గారు చూసి చేరదీశారండి. అమ్మో, ఆ అశోక్ని గౌరవించినా తంటాని, తిట్టినా తంటాని. ఎందుకైనా మంచిది వయ్యా మీడియాగా వెళ్దాం. కరెక్ట్. అతను ఎలాంటి వాడో తెలియక అక్కడున్నాను. తెలిసాక ఆ నెత్తుడు కూడా తినలేక బయటకు వచ్చేశాను. ఆకలితో మలమల్లాడుతూ బయట తిరుగుతుంటే మీ అన్నయ్య గారికి తెలిసి పిలిచిలా ఉద్యోగం ఇచ్చారు. నిజంగా మారిపోయి వచ్చావా, లేకపోతే ఇక్కడ విషయాలు అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చావా? రామరామా, శివ, నేనొకప్పుడు వెధవనే కాని ఇప్పుడు మాత్రం పేదవాణ్ణి బాబు. నా గురించి కావాలంటే మీ చిన్నదిని గారు గౌతమిని అడిగితే చెప్తారు బాబు. అబ్బచ్చా, నీ గురించి చాలా విన్నానురా. ఇక్కడ ఉండాలంటే బుద్ధిగా ఉండాలి. ఎగస్ట్రాల్ చేస్తే ఉద్యోగం కాదు, ఒంట్లో అవయవాలు తీసేస్తాను. మా అన్నయ్య నిన్ను చూసి జాలిపడిచ్చాడేమో. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే మీరు జాయింట్లు తీసేస్తారు బాబు, నాకు తెలుసు. అది ఏ జాయింట్ అయినా కావచ్చు బాబు. ఏ జాయింట్ అయినా అంటే కాలికి మోకాలికి ఉన్న జాయింట్ కావచ్చు, చేతికి భుజానికి ఉన్న జాయింట్ కావచ్చు, మొండానికి తలకి ఉన్న జాయింట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క, నువ్విక్కడున్నావా?
నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైందక్క అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావక్క? నిన్న కాక మొన్న పుట్టిన బాబు కూడా తనంటేనే ఇష్టపడుతున్నాడు. తన దగ్గర మాత్రమే ఉంటున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా గౌతమి తప్ప ఇంకెవరు అత్తగారి కళ్ళకి కనిపించట్లేదు. నాతో చెప్పకూడదా అక్క? ఈ ఇంట్లో నిజంగానే నాకు ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా? ఈ ఇంట్లో నాకున్న స్థానం పోయిందా? నా ఇంట్లో నేనే పరాయితాన్ని అనామకురాల్ని అయ్యానా? ఒత్తి అంటుకున్నట్టుంది. మంట పెద్దది చేస్తే బ్లాస్ట్ అయిపోతుంది. అలా ఎందుకు అనుకుంటున్నావక్క? నువ్వు ఇదివరకే చెప్పావు ఇంట్లో గౌతమిని తప్ప ఇంకెవ్వరిని సరిగ్గా ట్రీట్ చేయడం లేదని. అది నిజం వరుతిని. అయ్యో అలాంటిదేం లేదక్క. అత్తయ్య గారు మనల్ని కూడా బాగానే చూసుకుంటున్నారు కదా. గౌతమిని ఇంకా బాగా చూసుకుంటున్నారు. అంటే తను బాబునిచ్చిందని. అందుకే అది ఎక్కువైంది. నేనేమీ కాకుండా పోతున్నాను. అత్తయ్య గారికి ఆ పట్టింపులు ఉన్నాయేమో. బావగారికి అలాంటివేమీ లేవు కదక్క. తనెప్పుడు మీ పక్షమే. అలా అనే నేను అనుకున్నాను. అంటే బావగారు కూడా ఆయన మారిపోలేదు కానీ ఇంకా ఎక్కువ టైం పట్టదు. అంతదాకా వచ్చిందా? వస్తుందా అని భయం వేస్తోంది. నువ్వెందుకక్క భయపడ్డావు? నీ తప్పేమైనా ఉందా? లేక నువ్వేమైనా పాపం చేసావా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. అంతేకాని మనం పారిపోకూడదు. ఏం చేయాలి వరుధిని? నువ్వు చేస్తానంటే చాలా ఉన్నాయక్క. ఇంట్లో నీ విలువ తగ్గడానికి, స్థానం పడిపోవడానికి కారణం ఇద్దరక్క, గౌతమి, బాబు. వీళ్లలో ఎవరు నీ వైపు ఉంటే నీ బలం పెరుగుతుందో ఆలోచించు. ఏమైంది? ఫ్లోర్ మీద ఆయిల్ ఏంటి? అయ్యయ్యో, దానిపైన కాలేసారా మీరు? ఇందాక పొరపాటున ఒలికిపోయింది. తుడిచేద్దాం అనుకునే లోపు మీరే తొందరపడి కాలేశారు. దెబ్బేమైనా తగిలిందా? అరెరే, చెయ్యి పెణికినట్టుందే. అంతేనా? నడుం జారటం లాంటివేవేనా? ఎందుకైనా మంచిది ఒకసారి పైకి లేచి అలా టెస్ట్ వాక్ చేయండి. అంతా పర్ఫెక్ట్ గా ఉందో లేదో. కావాలని నూనె పోసావు కదా, నేను ఆ నూనె మీద కాలేసి జారి కింద పడి నాకేదైనా జరగరానిది జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. మర్డర్ ప్లాన్ చేసావా?
పొరపాటున పడిందని నేనంటున్నాను, ప్లాన్ అని మీరంటున్నారు. మీరెలా అంటే అలా. అంటే కావాలనే ప్లాన్ చేసావా? నిన్ను ముందు హాస్పిటల్కి వెళ్ళి బెణికిన చోట కట్టు కట్టించుకోండి. ఇదేం చూసావు? ఇంకా చాలా చాలా జరుగుతాయి, అవన్నీ చూడాలి నువ్వు. అర్చన చేయండి. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారమ్మా? రుద్ర. అలాగేనమ్మా. హరి ఓం రుద్ర నామదేశ శ్యామ స్థైర్య విజయ అభయ ఆరోగ్యైశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పూజాంగరిష్యే. ఓం శ్రీ మాతాయ నమః, శ్రీ మహారాజ్ఞాయ నమః, శ్రీమత్ సింహాసనాయ నమః. అమ్మా, నువ్వు నిజంగా అమ్మవే. అందుకే అమ్మని కావాలనుకున్న ఈ ఆడ మనసుని అర్థం చేసుకుని నాకు పండంటి బిడ్డనిచ్చావు. మధ్య తన్మాత్ర సాయకాయ నమః, విజయరుణ ప్రభాపురాయ నమః, మధ్య బ్రహ్మాండ మండలాయ నమః, చంపక శోక పున్నగాయ నమః. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేం తల్లి. గౌతమి శాపాన్ని తప్పించి ఆమెని బ్రతికించి నా భర్తకి చెడ్డ పేరు రాకుండా చేశావు. నన్ను అమ్మని చేసి నా జీవితాన్ని వృధా కాకుండా చేశావు. నీకు కోటి దండాలమ్మా. ఎప్పటికీ నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. చరణమి నామలోచనాయ నమః, నవ జంబక పుష్పాయ నమః, నాసాదండ విరాజితాయ నమః. ఓం నాసావరణ భోసరాయ నమః, కథము మంజలీకృతాయ నమః, కర్ణపూర మనోహరాయ నమః, తాటంక యుగులీభూతాయ నమః, తపనోడు మండలాయ నమః, పద్మరాగ జలాదర్శాయ నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీశ్వరలక్ష్మీ సుప్రసన్నా మమ సర్వదా. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి ప్రీత్యర్థం యథాశక్తి మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు. వదినా, కళ్యాణి, నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. నా మేనల్లుడికి నేను చెప్పిన పేరే పెట్టావు. ఎలా ఉన్నాడు? వాడెలా ఉన్నాడో వాడి రూపురేఖల్ని నా మట్టల్లో చెప్పాల్సిన దౌర్భాగ్యం నీకెందుకు పట్టింది కళ్యాణి? వాణ్ణి కళ్ళారా చూడలేని దురదృష్టవంతరాలు ఎందుకయ్యో? నువ్వు చెప్పిన పేరు పెట్టినందుకు నీకు సంతోషంగానే ఉండొచ్చు, కానీ ఆ విధంగా పెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. శత్రువుని సైతం ప్రేమించే మీ అన్నయ్య సొంత చెల్లెల్ని ద్వేషిస్తుంటే, ఆ చెల్లెలు చచ్చిపోయిందని చెప్తుంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలీదు. ఈ దుస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? దేవుళ్ళంటే మీ అన్నయ్యకి చేజెతులా ఎందుకు దూరం అయ్యావు? ఇప్పుడు నేనేం చెప్పలేను వదినా, నన్ను క్షమించు. మాట్లాడు కళ్యాణి. అశోక్ నీకు భర్తే కావచ్చు, కానీ అంతకుముందు నా భర్త నీ అన్నయ్య. నీకు మీ ఆయనకి ఉన్నది 3 ముళ్ల బంధమే, కానీ మీ అన్నయ్యకి నీకు ఉన్నది రక్త సంబంధం. ఆ సంబంధం తెంచుకునేలాగా ఎందుకు ప్రవర్తించు? మీ
అన్నయ్య కుటుంబాన్ని అశోక్ ఎంత కష్టపెట్టాడో నీకు తెలుసా? ఆఖరికి పసివాడిని కూడా చూడకుండా కడుపులోనే చంపేద్దాం అనుకున్నాడు. ఈ ప్రపంచంలోకి వాడిని ప్రాణాలతోనే రానివ్వకూడదనుకున్నాడు. అలాంటి వాడికి నువ్వు బెయిల్ చాదుకున్నావు. నీ పసుపు కుంకుమల గురించి ఆలోచించావు గాని అవి నీకిచ్చిన మీ అన్నయ్యకి అన్యాయం చేశావు. తప్పు చేసావు కళ్యాణి. జీవితంలో క్షమించలేని తప్పు చేశావు. అనుభవిస్తావు కళ్యాణి. ఫలితాన్ని అనుభవిస్తావు.